హలో, వెల్కమ్ టు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీ. ఇంకేమైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు ఉంటే తప్పకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. రైల్వే ఎగ్జామ్ ప్రిపరేషన్ వీడియోస్లో భాగంగా ఈరోజు డిసెంబర్ 29, 2020 సెకండ్ షిఫ్ట్ ఎన్టీపీసీ CBT 1లో అడిగిన స్టాటిక్ GS జీకే బిట్స్ అయితే డిస్కస్ చేద్దాం. ఈ బిట్స్ అనేవి మనకి డెఫినెట్గా గ్రూప్ డి, SSC, ఎన్టీపీసీ CBT 2కి అయితే యూజ్ అయ్యే అవకాశం అయితే ఉంది. ఆల్రెడీ 3 పార్ట్స్ వీడియోస్ అయితే అప్లోడ్ చేశాను. ఇది మనకి 4th పార్ట్ వీడియో. ఈ ప్లేలిస్ట్ లింక్ మీకు పైన INS సింబల్ దగ్గర కింద డిస్క్రిప్షన్లో వదిలేస్తాను, అక్కడి నుండి అయితే మీరు చూడొచ్చు. సో బిట్స్ డిస్కషన్లోకి వెళ్ళే ముందు అందరూ కూడా వీడియోకి అయితే ఒక లైక్ చేయండి. బెరీ ఈజ్ ఎ డిసీజ్ కాజ్డ్ డ్యూ టు ద డెఫిషియన్సీ ఆఫ్ విచ్ వైటమిన్? బెరీ ఏ విటమిన్ లోపం వల్ల కలిగే వ్యాధి? ఓకే, ఆన్సర్ వచ్చి విటమిన్ B1. ఓకే, విటమిన్ B1 లోపం వల్ల కలిగే వ్యాధే మనకి బెరీ అనేది. విటమిన్ B1 డెఫిషియన్సీ వల్ల వచ్చే వ్యాధి ఏమిటి అంటే బెరీ. సో విటమిన్ వల్ల వచ్చే వ్యాధులు ఏమిటి, వాటి యొక్క సైంటిఫిక్ నేమ్స్ ఏంటి, ఈ టాపిక్ అయితే మీరు ప్రిపేర్ అవ్వాల్సి ఉంటుంది. ఆల్రెడీ విటమిన్స్ ట్రిక్స్తో వీడియో అయితే చేశాను. మీరు వైటమిన్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేస్తే వీడియో అయితే యూట్యూబ్లో దొరుకుతుంది, అక్కడ నుండి చూడని వాళ్ళు ఉంటే చూడవచ్చు. విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ నాట్ ఏ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్? క్రింది వాటిలో యునెస్కో ప్రపంచ వారసత్వ ప్రదేశం కానిది ఏమిటి? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి జంతర్ మంతర్ న్యూఢిల్లీ. మనకి ఇండియాలో చాలా చోట్ల జంతర్ మంతర్ అయితే ఉంటుంది. ఇదైతే మనకి యునెస్కో లిస్ట్లో యాడ్ అవ్వలేదు. సో అజంతా కేవ్స్ ఔరంగాబాద్, మహారాష్ట్ర. అజంతా కేవ్స్ అనేవి అయితే మనకి మహారాష్ట్రలో ఉంటాయి. అలాగే సన్ టెంపుల్, సూర్య దేవాలయం, కోనార్క్ మనకి ఒడిస్సాలో ఉంటుంది. రాణి కేవ్ ఆఫ్ పటాన్, ఇది మనకి గుజరాత్ స్టేట్లో అయితే ఉంటుంది. ఓకే, రాణి కేవ్ ఆఫ్ పటాన్ గుజరాత్, అజంతా గృహాలు ఔరంగాబాద్ మహారాష్ట్ర, సూర్య దేవాలయం కోనార్క్ మనకి ఒడిస్సా. ఓకే, మనకి యునెస్కోలో యాడ్ చేసిన సైట్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇండియాలో ఉన్నవన్నీ కూడా మీరు ప్రిపేర్ అవ్వాలి. అలాగే అవి ఎక్కడెక్కడ ఉంటాయన్నది కూడా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఒకసారి అప్డేటెడ్ యునెస్కో వీడియో అయితే త్వరలో చేస్తాను, అందులో మనం అయితే డిస్కస్ చేద్దాం. ఓకే, మనకి డిమానిటైజేషన్ జరిగింది కదా. సో డిమానిటైజేషన్ జరిగినప్పుడు పాత 1000 రూపాయలు, 500 రూపాయల నోట్లను బ్యాన్ చేసి మనకి కొత్తగా 2000 రూపాయలు, 500 అయితే తీసుకొచ్చారు. ఆ తర్వాత 200, 100, 50, 20, 10 రూపాయల కొత్త నోట్లు అనేది కూడా మనకి ఇంట్రడ్యూస్ చేయడం అయితే జరిగింది. సో డిమానిటైజేషన్ జరిగిన డేట్ కూడా ఇంపార్టెంట్, మనకి చాలా షిఫ్ట్స్లో అడిగాడు, గుర్తుపెట్టుకోండి. 8th నవంబర్ 2016, 8 నవంబర్ 2016 మనకి ఇండియాలో డిమానిటైజేషన్ అయితే జరిగింది. ఓకే, సో ఇందులో మనకి నోటుకు డైమెన్షన్ అనేది అలాగే కలర్ అనేది అంత ఇంపార్టెంట్ కాకపోయినా దాని వెనకాల ఉన్న సింబల్ అనేది ఇంపార్టెంట్. క్వశ్చన్స్ అడుగుతూ ఉంటాడు, 2000 రూపాయల కొత్త నోటు వెనకాల ఉన్న సింబల్ ఏమిటి అని చెప్పి. సో వాటిని అయితే మీరు గుర్తుపెట్టుకోవాలి. 2000 రూపాయల నోటు వెనకాల మనకి మంగళ్యాన్ ఉంటుంది. 500 రూపాయల నోటు వెనకాల రెడ్ ఫోర్ట్, 200 రూపాయల నోటు వెనకాల సాంచీ స్తూప, 100 రూపాయల నోటు వెనకాల మనకి రాణి కీ వావ్, 50 రూపీస్ నోట్ బ్యాక్ సైడ్ మనకి హంపీ విత్ చేరెట్, అలాగే 20 రూపీస్ నోట్ వెనకాల ఎల్లోరా కేవ్స్, 10 రూపీ నోట్ వెనకాల మనకి కోనార్క్ సన్ టెంపుల్ అయితే ఉండడం జరుగుతుంది. ఓకే, మనకి బాగా టఫ్గా ఇవ్వాలి అనుకుంటే కలర్ కానీ డైమెన్షన్ కానీ అడిగే అవకాశం అయితే ఉంటుంది. సో మోస్ట్లీ అడగడం, బట్ ఈ మెయిన్గా ఈ వెనకాల ఉన్న సింబల్ అయితే గుర్తుపెట్టుకోండి. అలాగే సింబల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయనేది కూడా ఇంపార్టెంట్. రెడ్ ఫోర్ట్ అనేది మనకి న్యూఢిల్లీలో ఉంటుంది, ఎర్రకోట అనేది. సాంచీ స్తూప అనేది భోపాల్ మధ్యప్రదేశ్లో ఉంటుంది. రాణి కీ వావ్ పటాన్ మనకి గుజరాత్, ఇందాకే చూసాం కదా, గుజరాత్లో అయితే ఉంటుంది. దూకుడు సినిమాలో చూపిస్తారు మనకి రాణి కీ వావ్ లొకేషన్ అనేది. హంపీ విత్ చారత్ వచ్చి కర్ణాటకలో ఉంటుంది. ఎల్లోరా కేవ్స్ వచ్చి ఔరంగాబాద్ మహారాష్ట్రలో ఉంటాయి. కోనార్క్ సన్ టెంపుల్ వచ్చి మనకి ఒడిస్సాలో అయితే ఉండడం జరుగుతుంది. ఈ నోటు వెనకాల ఏ సింబల్ ఉంటుంది, అది ఎక్కడ ఉంటుంది అనేది చాలా ఇంపార్టెంట్. అలాగే హెరిటేజ్ సైట్స్ కూడా ఇంపార్టెంట్. ఈ టాపిక్స్ అయితే చూసుకోండి. నెక్స్ట్, విచ్ ఈస్ ద లార్జెస్ట్ కంట్రీ ఆఫ్ సౌత్ అమెరికా? దక్షిణ అమెరికా యొక్క అతిపెద్ద దేశం ఏమిటి? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి బ్రెజిల్. సో జాగ్రఫీలో మనకి ఇంపార్టెంట్ కాంటినెంట్స్ ఏవైతే ఉన్నాయో దాంట్లో ఇంపార్టెంట్ సిటీస్, బిగ్గెస్ట్ సిటీస్, మనకి వాటర్ ఫాల్స్ కానీ జలపాతాలు ఇటువంటివన్నీ కూడా మనకైతే చూసుకోవాల్సి ఉంటుంది. హూ వాజ్ ద చీఫ్ గెస్ట్ ఎట్ ద రిపబ్లిక్ డే సెలబ్రేషన్స్ ఆఫ్ ఇండియా ఇన్ 2020? 2020 భారత గణతంత్ర దినోత్సవ వేడుకలకు ముఖ్య అతిథిగా ఎవరు హాజరయ్యారు? ఓకే, ఆన్సర్ వచ్చి ప్రెసిడెంట్ ఆఫ్ బ్రెజిల్ అధ్యక్షుడైన జైర్ బోల్సనారో వచ్చి 2020 మనకి రిపబ్లిక్ డే సెలబ్రేషన్ యొక్క చీఫ్ గెస్ట్గా అటెండ్ అవ్వడం జరిగింది. ఈ ఇయర్ 2021 గణతంత్ర దినోత్సవానికి యాక్చువల్గా యునైటెడ్ కింగ్డమ్ మనకి ప్రెసిడెంట్ని అయితే పిలిచారు, కానీ కరోనా ఎక్కువగా ఉండటం వల్ల అయితే అది ఈవెంట్ అయితే పోస్ట్పోన్ అవ్వడం అయితే జరిగింది. ఎవరు కూడా మనకి చీఫ్ గెస్ట్ అయితే లేరు ఈ సంవత్సరం అయితే. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ వాస్ హోస్ట్ ద UN ఎన్విరాన్మెంటల్ ఈవెంట్ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే 2020? ఐక్యరాజ్య సమితి పర్యావరణ కార్యక్రమమైన ప్రపంచ పర్యావరణ దినోత్సవం 2020కు ఆతిథ్యం ఇచ్చిన దేశం ఏది?
ఓకే, ఆన్సర్ వచ్చి మనకి కొలంబియా. సో కొలంబియా అనేది 2020 పర్యావరణ దినోత్సవం ఏదైతే ఉందో మనకి వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డేకి హోస్ట్ కంట్రీగా అయితే వ్యవహరించడం జరిగింది. మనకి ఎన్విరాన్మెంటల్ డే అయితే 5th జూన్ అయితే జరుపుకుంటాం. 5వ తారీఖు జూన్ మనకి ప్రపంచ పర్యావరణ దినోత్సవం వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే అయితే జరుగుతుంది. చాలా చాలా ఇంపార్టెంట్. ఈ వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డేకి సంబంధించి క్వశ్చన్స్ అనేవి చాలా షిఫ్ట్స్లో తిప్పి అయితే అడగడం జరిగింది. ఒకసారి మనకి చూద్దాం 2018 సంవత్సరం యొక్క వరల్డ్ ఎన్విరాన్మెంటల్ డే యొక్క థీమ్, ఎందుకంటే థీమ్ కూడా చాలా షిఫ్ట్స్లో అయితే అడిగారు. మనకి బీట్ ప్లాస్టిక్ పొల్యూషన్ అనేది 2018 యొక్క థీమ్. 2019 యొక్క థీమ్ వచ్చి బీట్ ఎయిర్ పొల్యూషన్. 2020 యొక్క థీమ్ వచ్చి టైమ్ ఫర్ నేచర్ అండ్ బయోడైవర్సిటీ. కొన్ని వెబ్సైట్స్లో ఇది ఇచ్చారు. ఆప్షన్ బట్టి మనం ఆన్సర్ చేసుకోవాల్సి ఉంటుంది, ఎందుకంటే యునైటెడ్ నేషన్ థీమ్ ఒకటి, మామూలు థీమ్ ఒకటి ఉంటుంది. ఓకే, బయోడైవర్సిటీ, టైమ్ ఫర్ నేచర్. అలాగే 2021 వచ్చి ఈకోసిస్టమ్ రీస్టోరేషన్. అలాగే ఇంకొక థీమ్ వచ్చి రీఇమాజిన్, రీక్రియేట్ అండ్ రీస్టోర్. ఓకే, అలాగే ఈ హోస్ట్ కంట్రీస్ 2018 ఎన్విరాన్మెంటల్ డే ప్రపంచ పర్యావరణ దినోత్సవం సంబంధించి హోస్ట్ కంట్రీ వచ్చి న్యూఢిల్లీ ఇండియా, 2019 వచ్చి చైనా, 2020 వచ్చి మనకి కొలంబియా. ఇప్పుడు అడిగాడు కదా క్వశ్చన్ అనేది 2020కి హోస్ట్ ఏది అని, కొలంబియా అనేది. అలాగే 2021 హోస్ట్ వచ్చి మనకి పాకిస్తాన్. ఓకే, సో మనకి థీమ్ ఇంపార్టెంట్. June 5న మనకి డే అయితే జరుగుతుంది. అలాగే ఏ ఇయర్లో హోస్ట్ కంట్రీ ఏమిటి అన్నది కూడా ఇంపార్టెంట్. సో ఇదైతే స్క్రీన్ షాట్ తీసుకోండి. సో చాలా చాలా ఇంపార్టెంట్. తిప్పి చాలా టైప్లో ఆఫ్ క్వశ్చన్స్ అయితే ఈ థీమ్ మీద కానీ హోస్ట్ కంట్రీ మీద కానీ అడగడం అయితే జరిగింది. హూ వాజ్ ద గవర్నర్ ఆఫ్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వెన్ డిమానిటైజేషన్ వాజ్ అనౌన్స్డ్ ఆన్ 8th నవంబర్ 2016? ఇందాకే చూసాం కదా, 8 నవంబర్ 2016న డిమానిటైజేషన్ ప్రకటించినప్పుడు భారతదేశ రిజర్వ్ బ్యాంక్ గవర్నర్గా ఎవరున్నారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి ఉర్జిత్ పటేల్. ఓకే, మనకి ఈ నోట్స్ బ్యాన్ విధించే ముందే రఘురామ్ రాజన్ గారిని అయితే మనకి తొలగించి ఉర్జిత్ పటేల్ని అయితే మనకి ఈ డిమానిటైజేషన్ జరిగేటప్పటికైతే గవర్నర్గా అపాయింట్ చేయడం అయితే జరిగింది. ఓకే, ఆన్సర్ వచ్చి మనకి ఉర్జిత్ పటేల్. అలాగే డేట్ కూడా గుర్తుపెట్టుకోండి. డిమానిటైజేషన్ జరిగిన తేదీ ఎప్పుడు అని అడుగుతాడు. 8th నవంబర్ 2016. ఆ టైంలో మనకి గవర్నర్గా ఎవరున్నారు అంటే మనకి ఉర్జిత్ పటేల్. ఓకే, మనకి ఉర్జిత్ పటేల్ని కరెక్ట్గా 4th సెప్టెంబర్ 2016 అయితే తీసుకురావడం జరిగింది. అంటే కరెక్ట్గా మనకి నవంబర్లో డిమానిటైజేషన్ చేస్తామనగా ఒక 2 months ముందున రఘురామ్ రాజన్ గారిని మనకి తొలగించి ఈయన అయితే మనకి అపాయింట్ చేయడం అయితే జరిగింది. సో రఘురామ్ రాజన్ వచ్చి మనకి 4th సెప్టెంబర్ 2013 నుండి 4th సెప్టెంబర్ 2016 దాకా గవర్నర్గా ఉన్నారు. ఉర్జిత్ పటేల్ వచ్చి 4th సెప్టెంబర్ 2016 నుండి 11th డిసెంబర్ 2018 దాకా మనకి గవర్నర్గా కొనసాగడం జరిగింది. ప్రెసెంట్ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ శక్తికాంత్ దాస్ ఈయనైతే 12th డిసెంబర్ 2018లో మనకి ఛార్జ్ అయితే తీసుకున్నారు. డేట్స్ అనేది కూడా ఇంపార్టెంట్, ఎందుకంటే ఎగ్జామ్లో అపాయింట్మెంట్స్ క్వశ్చన్ అడిగేటప్పుడు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ మనకి డిసెంబర్ 2018లో ఎవరున్నారు అలా అడుగుతారు. అంటే మరీ ఓల్డ్ అడగకపోవచ్చు, బట్ రీసెంట్ అపాయింట్మెంట్స్ అయితే డేట్ అయితే ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది. ఇండియా లాంగెస్ట్ హైవే టన్నెల్ ఈజ్ ద, భారతదేశపు పొడవైన సొరంగం ఏది, రహదారి సొరంగం? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి అటల్ టన్నెల్. రీసెంట్గా బిల్డ్ చేయడం జరిగింది కదా, మనకి పొడవైన రహదారి సొరంగం ఏది అంటే మనకి అటల్ టన్నెల్. వేర్ ఈజ్ ద హెడ్ క్వార్టర్స్ ఆఫ్ యునెస్కో? యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంటుంది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి ప్యారిస్. ఓకే, ప్యారిస్ ఫ్రాన్స్లో అయితే యునెస్కో యొక్క ప్రధాన కార్యాలయం అయితే ఉంటుంది. అలాగే యూనిసెఫ్ హెడ్ క్వార్టర్స్ వచ్చి న్యూయార్క్లో ఉంటుంది. కొంతమంది యూనెస్కోకి యూనిసెఫ్కి కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు. యునెస్కో వచ్చి ప్యారిస్ ఫ్రాన్స్, యూనెస్కో వచ్చి మనకి న్యూయార్క్. ఓకే, ఇంపార్టెంట్ ఇంటర్నేషనల్ హెడ్ క్వార్టర్స్ అయితే గుర్తుపెట్టుకోవాలి. మన ఛానల్లో ట్రిక్స్తో ఆల్రెడీ వీడియో చేశాను, కావాలంటే ఒకసారి చూడండి. ద కమ్యూనల్ ఎలక్ట్రోలైట్ సిస్టమ్ ఇన్ ఇండియా వాస్ ఫస్ట్ ఇంట్రడ్యూస్డ్ బై ద డాష్. భారతదేశంలో కమ్యూనల్ ఎలక్ట్రోలైట్ సిస్టమ్ ప్రత్యేక నియోజకవర్గ వ్యవస్థను మొట్టమొదటిగా ప్రవేశపెట్టింది ఎప్పుడు? ఓకే, ఆన్సర్ వచ్చి మార్లో మింటో రిఫార్మ్స్ 1909. ఓకే, మనకి మార్లో మింటో సంస్కరణలు 1909వ సంవత్సరంలో మనకి ఈ కమ్యూనల్ ఎలక్ట్రోలైట్ సిస్టమ్ ప్రత్యేక నియోజకవర్గ వ్యవస్థను అయితే ఏర్పాటు చేయడం జరిగింది. హూ అమంగ్ ద ఫాలోయింగ్ వాజ్ నాట్ అవార్డెడ్ ద భారతరత్న ఇన్ 2019? క్రింది వాటిలో 2019లో భారతరత్న అవార్డు పొందని వారు ఎవరు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి అటల్ బిహారీ వాజ్పేయి. సో అటల్ బిహారీ వాజ్పేయి గారు కాకుండా మిగతా వాళ్ళు నానాజీ దేశ్ముఖ్, భూపెన్ హజారికా, ప్రణబ్ ముఖర్జీ, ఈ ముగ్గురికి కూడా మనకి 2019లో అవార్డును అయితే ప్రదానం చేయడం జరిగింది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లేసెస్ ఈస్ ఫేమస్ ఫర్ మైనింగ్ ఆఫ్ యురేనియం? ఈ క్రింది ప్రదేశాల్లో యురేనియం తవ్వకాలకు ప్రసిద్ధి చెందినది ఏది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి జాదుగూడ. ఈ జాదుగూడ అనే ప్లేస్ ఏదైతే ఉందో ఇది యురేనియం తవ్వకాలకి ప్రసిద్ధి చెందిన ప్లేస్. అలాగే రాణిగంజ్ అనేది అయితే కోల్డ్ ఫీల్డ్కి సంబంధించి ఫేమస్ ప్లేస్. ఓకే, రాణిగంజ్ వచ్చి కోల్డ్ ఫీల్డ్, జాదుగూడ వచ్చి మనకి యురేనియం మైనింగ్కి సంబంధించిన ప్లేస్. రాణిగంజ్ వచ్చి మనకి వెస్ట్ బెంగాల్లో అయితే ఉంటుంది. హూ రోడ్ ద గీతా గోవింద? గీతా గోవిందాను ఎవరు రచించారు?
ఓకే, ఆన్సర్ వచ్చి మనకి జయదేవ్. ఓకే, జయదేవ్ అయితే మనకి గీతా గోవిందాన్ని అయితే రచించడం జరిగింది. సో యాన్సెంట్ బుక్స్ అండ్ ఆథర్స్ మీద కూడా మన ఛానల్లో ఆల్రెడీ వీడియో చేశాను. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ హ్యూమన్ డిసీజ్ ఈజ్ కాజ్డ్ బై ద బ్యాక్టీరియా? ఈ క్రింది వాటిలో బ్యాక్టీరియా వల్ల కలిగే మానవ వ్యాధి ఏమిటి? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి టైఫాయిడ్. ఈ టైఫాయిడ్ డిసీజ్ ఏదైతే ఉందో ఇది మనకి బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధి. ఓకే, సో బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు ఏమిటి, వైరస్ వల్ల కలిగే వ్యాధులు ఏంటి, ప్రోటోజోవా వల్ల కలిగే వ్యాధులు ఏమిటి, ఇలాంటి క్వశ్చన్స్ అయితే చాలా ఎక్కువగా అయితే అడుగుతున్నాడు. ఈ టాపిక్ కూడా మీరైతే ఖచ్చితంగా చూసుకోవాలి. సో కొన్ని ఎగ్జాంపుల్ చూసినట్లయితే వైరస్ వల్ల కలిగే వ్యాధులు, వైరల్ డిసీజ్కి సంబంధించి మనకి చికెన్ ఫాక్స్, స్మాల్ ఫాక్స్, అమ్మవారు అని అంటారు కదా, అలాగే పోలియో. ఓకే, వైరస్ వల్ల కలిగే వ్యాధి, ఇది కూడా చాలాసార్లు అడిగాడు పోలియో అనేది. అలాగే ఫ్లూ, ఇన్ఫ్లుయెంజా అనేది, అలాగే ఎయిడ్స్ లేదా హెచ్ఐవి, హ్యూమన్ ఇమ్యూనో డెఫిషియన్సీ వైరస్. ఓకే, సో ఎయిడ్స్ వ్యాధి అనేది, అలాగే మమ్స్ కానీ, మీజల్స్ కానీ, రుబెల్లా కానీ, గవద బిళ్ళలు, తట్టు మరియు రూబెల్లా తెలుగులో అంటారు. అలాగే హెపటైటిస్, అలాగే మనకి డెంగ్యూ, అలాగే చికెన్ గున్యా, ఇటువంటి వ్యాధులన్నీ కూడా మనకి వైరస్ వల్ల సంక్రమించే వ్యాధులు. అలాగే బ్యాక్టీరియా వల్ల సంక్రమించే వ్యాధులు, బ్యాక్టీరియల్ డిసీజెస్ చూసుకుంటే మనకి రీసెంట్గా టైఫాయిడ్ అడిగాడు కదా, ఇప్పుడే మనం చూసాం బిట్ అనేది. టైఫాయిడ్ కానీ, టీబీ, ట్యూబర్కులోసిస్ అంటే షే వ్యాధి, టెటానస్ అంటే ధనుర్వ్యాధము, అలాగే న్యూమోనియా, కలరా, ప్లేగ్, లెప్రసీ, కుష్టి వ్యాధి, డిప్తీరియా. ఓకే, డిప్తీరియా, ఇలాంటి వ్యాధులన్నీ కూడా మనకి బ్యాక్టీరియా వల్ల కలిగే వ్యాధులు. అలాగే ప్రోటోజోవా వల్ల కలిగే వ్యాధి చూసుకున్నట్లయితే మలేరియా. ఓకే, మలేరియా అనేది ప్రోటోజోవా వల్ల అయితే వస్తుంది. అలాగే మనకి ఏ దోమ కాటు వల్ల వస్తుంది, ఇలాంటివి కూడా మనకి ఆడ ఎనాఫిల్ దోమ, ఇలాంటి క్వశ్చన్స్ ఉంటాయి కదా, అటువంటివి కూడా అడుగుతాడు, అటువంటివి కూడా చూసుకోండి. నెక్స్ట్, మహాత్మా గాంధీ ప్రెసిడెడ్ ఓవర్ ద ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సెషన్ ఎట్ డాష్? మహాత్మా గాంధీ గారు దేని వద్ద జరిగిన భారత జాతీయ కాంగ్రెస్ సమావేశానికి అధ్యక్షత వహించారు? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి బెల్గాంలో జరిగిన మీటింగ్కి మాత్రమే కేవలం మహాత్మా గాంధీ గారు అధ్యక్షత వహించడం అయితే జరిగింది. సో ప్రీవియస్ షిఫ్ట్స్ వీడియోలో మనకి ఒక రాంగ్ అయితే చెప్పాను. మనకి ఏదైతే స్వరాజ్ అనే వార్డు ఉందో అప్పుడు ప్రెసిడెంట్ అయితే మనకి దాదాబాయి నౌరోజీ గారు ఉన్నారు. నేను పూర్ణ స్వరాజ్ చెప్పాను. పూర్ణ స్వరాజ్ అయితే 1930లో జరిగింది కదా, ఆ టైంలో అయితే జవహర్లాల్ నెహ్రూ గారు అయితే ప్రెసిడెంట్గా ఉన్నారు. ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ సమావేశాలకు సంబంధించి డెఫినెట్గా చాలా క్వశ్చన్స్ అడుగుతున్నాడు. ఈ టాపిక్ కూడా మీరు సమావేశాలు ఎక్కడెక్కడ జరిగాయి, అలాగే అతివాదులు, మితవాదులు, ఇటువంటి టాపిక్స్ అన్నీ కూడా చూసుకోవాల్సి ఉంటుంది. హూ ఓన్ ద ఐపీఎల్, ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020? ఇండియన్ ప్రీమియర్ లీగ్ 2020ను ఎవరు గెలుచుకున్నారు? ఓకే, ఆన్సర్ వచ్చి ముంబై ఇండియన్స్. ఓకే, ముంబై ఇండియన్స్ టీం 2019-20లో కూడా మనకి గెలుచుకోవడం జరిగింది. సో ఐపీఎల్ రిలేటెడ్గా, స్పోర్ట్స్ కానీ మూవీ రిలేటెడ్గా కూడా ఎక్కువ క్వశ్చన్స్ అయితే గ్రూప్ డీలో మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు. సో డెఫినెట్గా స్పోర్ట్స్ కానీ మూవీస్ కానీ ఎటువంటి బిట్ వదల కూడా అయితే మీరు ప్రిపేర్ అవ్వండి. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ప్లాంట్స్ బిలాంగ్స్ టు బ్రయోఫైటా? మనకి బ్రయోఫైటా పుష్పరహిత మొక్కలకు చెందినది ఏమిటి? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి మర్చెంటియా. విచ్ టైప్ ఆఫ్ లెన్స్ ఈజ్ రిక్వైర్డ్ ఫర్ కరెక్టింగ్ ద విజన్ ఆఫ్ పర్సన్ విత్ మయోపియా? హస్వదృష్టి ఉన్న వ్యక్తి దృష్టిని సరిచేయడానికి ఏ రకమైన కటకం అవసరం? ఓకే, ఆన్సర్ అనేది మనకి డైవర్జింగ్ లెన్స్. ఓకే, అపసారి కటకం, డైవర్జింగ్ లెన్స్ అనేది అయితే మనకి యూజ్ అవుతుంది. సో నేను ప్రీవియస్ వీడియోలో మయోపియా అంటే మనకి టెక్నికల్లో కాకుండా జనరల్గా లాంగ్ సైట్ అని చెప్పాను. యాక్చువల్గా టెక్నికల్గా చూసుకుంటే దూరం అంది కనపడకపోతే, ఓకే, మనకి దూరం వస్తువులు కనపడకపోతే దాన్ని షార్ట్ సైట్ అని, దగ్గర కనపడకపోతే దాన్ని లాంగ్ సైట్ అని చెప్పి రివర్స్లో అయితే టెక్నికల్ టర్మ్లో అయితే మనకి ఆ విధంగా పిలుస్తారు. జనరల్గా కొంతమంది దూరమే కనబడట్లేదు కదా, దూరం అంటే లాంగ్ సైట్ అని, దగ్గర కనబడకపోతే షార్ట్ సైట్ అని అనుకుంటారు. బట్ యాక్చువల్గా టెక్నికల్ టర్మ్గా చూసుకున్నట్లయితే దూరమే కనబడకపోతే షార్ట్ సైట్ అని, దగ్గర కనబడకపోతే లాంగ్ సైట్ అని అంటారు. సో ఇదైతే గమనించండి. ASCII is a code for representing English characters as numbers. It is a acronym for dash. ఓకే, సో సింపుల్గా చెప్పాలంటే ASCII ఫుల్ ఫామ్ ఏమిటి అని అయితే అడుగుతున్నాడు. ఓకే, ఆన్సర్ వచ్చి ASCII ఫుల్ ఫామ్ అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్. ఓకే, అమెరికన్ స్టాండర్డ్ కోడ్ ఫర్ ఇన్ఫర్మేషన్ ఇంటర్చేంజ్ అనేది ASCII యొక్క ఫుల్ ఫామ్. ఇబున్ బటూటా ఏ ఫేమస్ ట్రావెలర్ వాజ్ నేటివ్ ఆఫ్ డాష్? ప్రసిద్ధ యాత్రికుడు ఇబున్ బటూటా ఏ దేశానికి చెందిన దేశస్థుడు? ఆల్రెడీ రిలేటెడ్ బిట్స్లో మనకి ప్రీవియస్లోనే మనం దీన్ని చెప్పుకున్నాం. సో ఇబున్ బటూటా వచ్చి మనకి మొరాకో దేశానికి సంబంధించిన ట్రావెలర్. ద సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఈజ్ లొకేటెడ్ ఎట్ విచ్ ప్లేస్? సెంట్రల్ డ్రగ్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియా ఎక్కడ ఉంది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి లక్నో, ఉత్తరప్రదేశ్లో అయితే ఉంటుంది. సో ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్స్టిట్యూట్స్ మీద కూడా చాలాసార్లు హెడ్ క్వార్టర్స్ క్వశ్చన్స్ అయితే అడిగారు. సో దీని మీద కూడా ఒక వీడియో అయితే త్వరలో చేస్తాను. పైథాన్ ఈజ్ ఏ డాష్. ఓకే, పైథాన్ అనేది ఏమిటి?
ఓకే. సో పైథాన్ అనేది మనకి ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. ఓకే. ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ అనేవి మనకి సి ప్లస్ ప్లస్, జావా మీరు వినే ఉంటారు కదా. సో పైథాన్ ఇటువంటివన్నీ కూడా మనకి కంప్యూటర్కి సంబంధించిన ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్. అలాగే ఆపరేటింగ్ సిస్టమ్ అంటే మీకు ఐడియా ఉండే ఉంటుంది. విండోస్ ఎక్స్పీ, విండోస్ మనకి 11, విండోస్ విస్టా, విండోస్ 10 ఇవన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్. మనకి ఎంఎస్ దాస్ డిస్క్ ఆపరేటింగ్ సిస్టమ్, యూనిక్స్, లైనక్స్ ఇటువంటివన్నీ కూడా ఆపరేటింగ్ సిస్టమ్ కిందకి అయితే వస్తాయి. అలాగే మాల్వేర్ అంటే మనకి వైరస్ అని చెప్పుకోవచ్చు. వన్ ఆఫ్ ద టైప్ ఆఫ్ వైరస్ అని చెప్పి కంప్యూటర్ వైరస్ అనేది. అలాగే వెబ్ బ్రౌజర్స్ అంటే తెలుసు కదా మీకు, బ్రౌజ్ చేస్తూ ఉంటాం. వెబ్ బ్రౌజర్స్ అనేవి గూగుల్ క్రోమ్ కానీ, మొజిల్లా ఫైర్ ఫాక్స్ కానీ ఇటువంటివన్నీ కూడా వెబ్ బ్రౌజర్స్. సో మనకి పైథాన్ అడిగాడు కాబట్టి పైథాన్ అనేది ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. ద కావేరీ వాటర్ డిస్ప్యూట్ ఈస్ బిట్వీన్ విచ్ 2 స్టేట్స్? కావేరీ జల వివాదం ఏ రాష్ట్రాల మధ్య ఉంది? ఓకే. ఆన్సర్ అనేది కర్ణాటక అండ్ తమిళనాడు. కర్ణాటక, తమిళనాడు మధ్య మనకి ఉన్న జల వివాదమే కావేరీ జల వివాదం, కావేరీ వాటర్ డిస్ప్యూట్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ రివర్ డ్రైన్ ఇన్ టు ద అరేబియన్ సీ? క్రింది నదుల్లో ఏది అరేబియా సముద్రంలోకి ప్రవహిస్తుంది? ఆన్సర్ తాపి. ఓకే. ఇంపార్టెంట్ రివర్స్ కానీ, వాటి యొక్క ట్రిబ్యూటరీస్ కానీ, అలాగే ఆ నదులు మనకి తూర్పు వైపున ప్రవహిస్తున్న నదులు ఏంటి, పశ్చిమ వైపున ప్రవహిస్తున్న నదులు ఏంటి, ఓకే, ఈస్ట్ వెస్ట్ సైడ్ మనకి ఫ్లోయింగ్ రివర్స్ ఏంటి, ఇటువంటివన్నీ కూడా మనం ఎంతవై ప్రిపేర్ అవ్వాలి. జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ ఈజ్ లొకేటెడ్ ఇన్ విచ్ స్టేట్? జిమ్ కార్బెట్ జాతీయ పార్క్ అనేది ఎక్కడ ఉంది? ఓకే. ఆన్సర్ వచ్చి మనకి ఉత్తరాఖండ్లో అయితే ఉంటుంది జిమ్ కార్బెట్ నేషనల్ పార్క్ అనేది. ద క్యాబినెట్ మిషన్ కేమ్ టు ఇండియా ఇన్ ద ఇయర్ డాష్? క్యాబినెట్ మిషన్ ఏ సంవత్సరంలో భారతదేశానికి వచ్చింది? ఓకే. ఆన్సర్ 1946, 1946. హూ ఈజ్ నోన్ యాజ్ ద ఫాదర్ ఆఫ్ ఇండియన్ కాన్స్టిట్యూషన్? భారత రాజ్యాంగ పితామహుడు అని ఎవరిని పిలుస్తారు? ఓకే. ఆన్సర్ వచ్చి భీమ్రావ్ అంబేద్కర్. భీమ్రావ్ అంబేద్కర్ మనకి భారత రాజ్యాంగ పితామహుడు, ఇండియన్ కాన్స్టిట్యూషన్ ఫాదర్గా పరిగణించడం జరుగుతుంది. నేను ఆల్రెడీ ఇంపార్టెంట్ ఫాదర్స్ కూడా వీడియోస్ చేశాను. హుమాయూన్ నామా వాజ్ రిటర్న్ బై డాష్? హుమాయూన్ నామాను ఎవరు రచించారు? ఓకే. హుమాయూన్ నామాను వాళ్ళ సిస్టర్ గుల్బదన్ బేగం అయితే రచించడం జరిగింది. సో బాబూర్ నామాన్ అయితే స్వయంగా బాబూర్ రచించాడు. అర్బన్ నామాన్ అయితే మనకి అబ్దుల్ ఫజల్ ఇబిన్ ముబారక్ అయితే రచించడం జరిగింది. అలాగే హుమాయూన్ నామాన్ అయితే గుల్బదన్ బేగం అయితే రచించారు. వీటికి సంబంధించి కూడా చాలాసార్లు రిపీటెడ్గా అయితే క్వశ్చన్స్ అడగడం జరిగింది. యాంథ్రాక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ బెంగళూరు ఈజ్ ఎ డాష్? యాంథ్రాక్స్ కార్పొరేషన్ లిమిటెడ్ బెంగళూరు అనేది ఏమిటి? ఓకే. ఇది ఇస్రో యొక్క వన్ ఆఫ్ ద వింగ్ అని చెప్పుకోవచ్చు. మార్కెటింగ్ ఆర్మ్ ఆఫ్ ఇస్రో, ఇండియన్ స్పేస్ రీసెర్చ్ ఆర్గనైజేషన్ యొక్క మార్కెటింగ్ శాఖ యాంథ్రాక్స్ అనేది. జాతక టేల్స్ ఆర్ రిలేటెడ్ టు డాష్? జాతక కథలు అనేది దేనికి సంబంధించినది? ఓకే. జాతక టేల్స్ అనేది ఏ మతానికి సంబంధించింది అంటే మనకి బుద్ధిజం, బౌద్ధ మతానికి సంబంధించింది. ఇస్రో క్రియేటెడ్ హిస్టరీ బై లాంచింగ్ డాష్ ఇన్ ద ఫిబ్రవరి 2017? ఫిబ్రవరి 2017 సంవత్సరంలో డాష్ ప్రవేశపెట్టడం ద్వారా ఇస్రో చరిత్ర సృష్టించింది. ఓకే. ఆన్సర్ వచ్చి మనకి ఇస్రో ఫిబ్రవరి 2017లో 104 శాటిలైట్ను ఒక సింగిల్ ఫ్లైట్లో, ఓకే, 104 ఉపగ్రహాలను ఒకేసారి మనకి ఎగరవేసి చరిత్ర సృష్టించడం అయితే జరిగింది. సో మీరు ఇక్కడ గమనిస్తే డిసెంబర్ 2020లో జరిగిన ఎగ్జామ్లో ఫిబ్రవరి 2017 క్వశ్చన్ అడిగాడు. ఇందాక చూసుకున్నట్లయితే 2016లో నోట్ల బ్యాన్ జరిగినప్పుడు గవర్నర్ ఎవరు అని అడిగారు. అంటే కరెంట్ అఫైర్స్ 3 సంవత్సరాల దాకా ప్రిపేర్ అవ్వాలా అని చెప్పి మీకు డౌట్ రావచ్చు. ఇది కరెంట్ అఫైర్స్ కిందకి రాదు, బట్ ఇంపార్టెంట్ ఈవెంట్స్ అంటే మనకి నోట్స్ బ్యాన్ అనేది డిమానిటైజేషన్ చాలా పెద్ద ఇష్యూ, ఇంపార్టెంట్ కాబట్టి ఆ టైంలో మనకి ఎవరు గవర్నర్గా ఉన్నారు ఇటువంటివన్నీ కూడా స్టాటిక్ కిందకి వెళ్ళిపోతాయి. 3-4 ఇయర్స్ బ్యాక్ అయినా సరే అది స్టాటిక్ ఇంపార్టెంట్ ఇష్యూ కాబట్టి ఖచ్చితంగా మనం దాని గురించి తెలుసుకోవాలి. అలాగే మనకి ఇస్రో లాంచ్ చేసిన ఇంపార్టెంట్ ఈవెంట్ ఇది కూడా మనకి 104 శాటిలైట్ని ఒకేసారి ప్రయోగించారంటే ఇది కూడా మనకి వన్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఈవెంట్ కదా మనకి సైన్స్ అండ్ టెక్నాలజీలో. అందుకే ఫిబ్రవరిలో జరిగినా సరే మనకి ఇప్పుడు అడగడం అయితే జరిగింది. కాబట్టి ఇటువంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ మనకి 3-4 ఇయర్స్ బ్యాక్ కావచ్చు, ఇంకా బ్యాక్ కావచ్చు. ఒలింపిక్ గేమ్స్ కానీ ఇలాంటివి మనకి ఫర్ ఎగ్జాంపుల్ నోబెల్ ప్రైజ్ మనకి ఎవరైనా ఇండియన్ గెలుచుకుంటే 2014 సంవత్సరంలో ఇండియన్ గెలుచుకున్నారు కాబట్టి అప్పుడు బిట్టు కూడా అడగచ్చు. కాబట్టి అలాంటి ఇంపార్టెంట్ ఈవెంట్స్ అయితే మీరు చాలా బ్యాక్ దాకా కూడా ప్రిపేర్ అయితే అవ్వాల్సి ఉంటుంది. దట్ మీన్స్ కరెంట్ అఫైర్స్ ఇప్పటిదాకా అడిగాడు అని అర్థం కాదు, ఇది స్టాటిక్ కిందకి వెళ్ళిపోతుంది. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ కంట్రీస్ ఈజ్ ఎ మెంబర్ ఆఫ్ సార్క్? ఈ క్రింది దేశాల్లో సార్క్ సభ్యత్వం గల దేశం ఏమిటి?
ఓకే, ఆన్సర్ వచ్చి మనకి ఆఫ్ఘనిస్తాన్. ఆఫ్ఘనిస్తాన్ అనేది అయితే మనకి సార్క్లో సభ్యత్వం కలిగిన దేశం. సో సార్క్ సభ్యత్వ దేశాలు అలాగే ఇంపార్టెంట్ మనకి సమిట్స్ యొక్క కంట్రీస్ని గుర్తుపెట్టుకోవడానికి ట్రిక్స్తో ఆల్రెడీ వీడియో చేశాను. మీరు సమిట్స్ ట్రిక్స్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేస్తే వీడియో అయితే దొరుకుతుంది. సో సార్క్ విషయానికి వస్తే సార్క్ ఫుల్ ఫామ్ సౌత్ ఏషియన్ అసోసియేషన్ ఫర్ రీజనల్ కార్పొరేషన్. దీంట్లో సభ్య దేశాలు అయితే 8 మంది ఉన్నారు. సో సార్క్లో సభ్య దేశాలు ఎంతమంది, ఇలాంటి క్వశ్చన్ కూడా అడుగుతాడు. 8 మంది అయితే ఉన్నారు. కంట్రీస్ వచ్చి మాల్దీవ్స్, భూటాన్, బంగ్లాదేశ్, శ్రీలంక, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, ఇండియా అండ్ నేపాల్. సో కోడ్ వచ్చి ఎంబీబీఎస్ పెయిన్. ఎంబీబీఎస్ కోడ్ పెయిన్ ఎంబీబీఎస్ పెయిన్ అనే కోడ్ వర్డ్ ద్వారా మీరు కంట్రీస్ గుర్తుపెట్టుకోవచ్చు. ఎం అంటే మాల్దీవ్స్, బి భూటాన్, బి బంగ్లాదేశ్, ఎస్ శ్రీలంక, పి పాకిస్తాన్, ఏ ఆఫ్ఘనిస్తాన్, ఐ ఇండియా అండ్ నేపాల్. సో ఆఫ్ఘనిస్తాన్ మెంబర్ కాదని అడిగాడు కదా. అలాగే మీరు ఇంకొకటి ఏంటి అంటే ఎం అంటే ఇక్కడ మీరు ఆప్షన్స్లో గమనిస్తే మారిషస్, మయన్మార్ 2 ఎంలు ఇచ్చాడు. సో ఎంబీబీఎస్ పెయిన్ కోడ్ గుర్తుంటుంది కానీ ఎం అంటే మనకి మయన్మార్, మారిషస్ ఇలా ఎం మీద 2 ఇచ్చేటప్పటికి కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి ఇలాంటివి కొంచెం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి. ఎం అంటే మనకి మాల్దీవ్స్. ఓకే, మయన్మార్, మారిషస్ మెంబర్ కాదు. ఎం మీద ఇంకా ఇతర దేశాలు ఏమున్నాయో చూసుకుని అవి మెంబర్స్ కాదు. ఏది మెంబర్ అన్నది అయితే మీరు బ్రెయిన్లో బాగా ఫీడ్ చేసుకోండి. జిఎస్టీ ఈజ్ ఏ ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇంపోజ్డ్ ఇన్ ఇండియా. ద ఫుల్ ఫామ్ ఆఫ్ జిఎస్టీ ఈజ్. మనకి ప్రీవియస్ షిఫ్ట్స్లో అయితే జిఎస్టీ అనేది ఎటువంటి పన్ను, పరోక్ష పన్ను, మనకి డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ ఇలాంటి క్వశ్చన్ అడిగాడు కదా. జిఎస్టీ అనేది పరోక్ష పన్ను అని మనకి ప్రీవియస్లో తెలుసుకున్నాం. సో జిఎస్టీ యొక్క ఫుల్ ఫామ్ ఏమిటి? ఓకే, ఆన్సర్ అనేది గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్. ఓకే, జిఎస్టీ అంటే గూడ్స్ అండ్ సర్వీస్ ట్యాక్స్, వస్తు మరియు సేవల పన్ను. ఇండియా ఈజ్ రిలేటెడ్ టు న్యూఢిల్లీ ఇన్ ద సేమ్ వే చైనా ఈజ్ రిలేటెడ్ టు. సో ఇదైతే రీజనింగ్ క్వశ్చన్, బట్ ఈ క్వశ్చన్కి ఆన్సర్ చేయాలంటే మీరు కొంచెం జీకే అయితే ఉండాలి. ఇండియా అనేది న్యూఢిల్లీ అయితే చైనా అనేది ఏంటి అంటే ఇండియా యొక్క క్యాపిటల్ న్యూఢిల్లీ కాబట్టి మనకి చైనా యొక్క క్యాపిటల్ ఏంటి అని ఆన్సర్ తెలిస్తేనే మనకి దీనికి ఆన్సర్ చేయగలం. సో క్యాపిటల్స్ ఐడియా ఉండాలి. సో చైనా క్యాపిటల్ బీజింగ్ కాబట్టి బీజింగ్ అయితే మనకి ఆన్సర్ అవుతుంది. యాజ్ ఆఫ్ నవంబర్ 2020 హూ ఇస్ ద ఎడ్యుకేషన్ మినిస్ట్రీ ఆఫ్ ఇండియా. ఆగస్టు 2020 నాటికి భారత విద్యాశాఖ మంత్రి ఎవరు? ఓకే, ఆన్సర్ వచ్చి డాక్టర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంక్. ఓకే, అప్పుడు మనకి రమేష్ పోఖ్రియాల్ నిశాంక్ అయితే విద్యాశాఖ మంత్రిగా అయితే ఉండడం జరిగింది. 7th July 2021 ధర్మేంద్ర ప్రధాన్ అయితే మనకి న్యూ ఎడ్యుకేషన్ మినిస్టర్గా అయితే మనకి క్యాబినెట్ రీషఫుల్ జరిగింది కదా, అపాయింట్ అయితే అయ్యారు. మీకు జూలై 1, 2021 ఎడ్యుకేషన్ మినిస్టర్ ఎవరు అని అడిగితే ఆన్సర్ రమేష్ పోఖ్రియాల్ నిశాంకే అవుతుంది. డేట్ గుర్తుపెట్టుకోండి. 7th July 2021 తర్వాత నుండి మాత్రమే మనకి ధర్మేంద్ర ప్రధాన్ వచ్చి ఎడ్యుకేషన్ మినిస్టర్గా ఉన్నారు. హూ ప్రిసైడ్స్ ఓవర్ ద జాయింట్ సిట్టింగ్ ఆఫ్ లోక్సభ అండ్ రాజ్యసభ. లోక్సభ, రాజ్యసభ సంయుక్త సమావేశాలకు అధ్యక్షత వహించేది ఎవరు? ఓకే, ఆన్సర్ వచ్చి స్పీకర్ ఆఫ్ లోక్సభ. లోక్సభ స్పీకర్ మనకి సంయుక్త సమావేశాలకు అయితే అధ్యక్షత వహిస్తారు. జనరల్గా లోక్సభ సమావేశాలకి లోక్సభ స్పీకర్, ఆయన ఆబ్సెంట్గా ఉన్నప్పుడు లోక్సభ డిప్యూటీ స్పీకర్. అలాగే రాజ్యసభ సమావేశాలకి రాజ్యసభ చైర్మన్ అంటే ఉపరాష్ట్రపతిగా ఎవరైతే ఉంటారో ఆయన లేనప్పుడు రాజ్యసభ డిప్యూటీ స్పీకర్ మనకి సమావేశాలకు అధ్యక్షత అయితే వహిస్తూ ఉంటారు. కానీ జాయింట్ సిట్టింగ్ ఇద్దరు కలిపి లోక్సభ, రాజ్యసభ జాయింట్ సిట్టింగ్ వేసినప్పుడు సంయుక్త సమావేశాలకు కూడా లోక్సభ స్పీకర్నే మనకి అధ్యక్షత వహిస్తారు. ఈయన ఆబ్సెంట్ అయితే డిప్యూటీ లోక్సభ స్పీకర్ అయితే మనకి అధ్యక్షత వహించడం జరుగుతుంది. ఇంటెల్ కోర్ i9 ఈజ్ ఎ టైప్ ఆఫ్ డాష్. ఇంటెల్ కోర్ i9 అనేది ఒక రకమైన డాష్. ఓకే, అదేంటి అంటే మనకి ప్రాసెసర్. ఓకే, మనకి ఇంటెల్ ప్రాసెసర్స్ అనేవి ఉంటాయి కదా, ఇంటెల్ డ్యూయల్ కోర్, ఇంటెల్ పెంటియం, ఇంటెల్ కోర్ 2, ఇంటెల్ కోర్ i3, కోర్ i5, కోర్ i7, కోర్ i9 లేటెస్ట్ వర్షన్ మనకి. ఓకే, ఇది మనకి ఒక ప్రాసెసర్. విచ్ ఆఫ్ ద ఫాలోయింగ్ ఈజ్ ఎ సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్. క్రింది వాటిలో సూపర్సోనిక్ క్రూజ్ మిసైల్ ఏది? ఓకే, ఆన్సర్ వచ్చి మనకి బ్రహ్మోస్. ఓకే, 290 కిలోమీటర్ రేంజ్ అయితే బ్రహ్మోస్కి ఉంటుంది. సో ఇటువంటి క్షిపణుల యొక్క రేంజ్ ఎంత ఉంటుంది? అగ్ని క్షిపణి, ఆకాశ్ పృథ్వీ, అలాగే వాటిని మనకి ఎవరు లాంచ్ చేశారు, అది మనకి క్రూజ్ మిసైల్ కాదా, ఎటువంటి మిసైల్, ఇటువంటివన్నీ కూడా మనం అయితే చూసుకోవాల్సి ఉంటుంది. ద pH ఆఫ్ లెమన్ జ్యూస్ ఈజ్ అరౌండ్ డాష్. నిమ్మరసం యొక్క pH సుమారుగా ఎంత ఉంటుంది? ఓకే, ఆన్సర్ వచ్చి 2, అప్రాక్సిమేట్గా 2 అయితే నిమ్మరసం యొక్క pH అయితే ఉంటుంది. మనకి pH వాల్యూ ఎంత ఉంటే యాసిడ్ అవుతుంది, ఎంత ఉంటే బేస్ అవుతుంది, ఎంతవరకు ఉంటే న్యూట్రల్ అవుతుంది. ఓకే, అలాగే మనకి డిఫరెంట్ ఐటమ్స్ బ్లడ్, వాటర్, వీటి యొక్క pH వాల్యూస్ ఎంత, ఇటువంటి క్వశ్చన్స్ మీద కూడా ఎక్కువగా అడుగుతూ ఉంటాడు. సో మీకు తెలిసిన pH వాల్యూస్, బ్లడ్ యొక్క, వాటర్ యొక్క, ఇంకా సిట్రిక్ యాసిడ్, మీకు తెలిసిన ఐడియా ఉన్న pH వాల్యూస్ని అయితే కింద కామెంట్ చేయండి. ఓకే, ఇది మనకి షిఫ్ట్లో అడిగిన క్వశ్చన్స్ అనేవి.
ఓకే, వీడియోకి లైక్ కామెంట్ షేర్ చేయడం అయితే మర్చిపోకండి. ఓకే, చాలామంది ఎక్కువ వీడియోస్ అయితే రోజుకి చేయమని అడుగుతున్నారు. బట్ మీ చాలామంది కూడా పీడిఎఫ్స్ అయితే నాకు పేపర్స్ పంపడం జరిగింది. ఆ పేపర్స్ అన్నింటిలోనూ మనకి పర్టికులర్ డేట్ మనకి రేపు అయితే మనకి 30th డిసెంబర్ చేయాలి కదా, ఆ డేట్ వెతికి పట్టుకోవాలి. ఇంగ్లీష్ వర్షన్ సపరేట్గా, తెలుగు వర్షన్ సపరేట్గా వెతకాల్సి ఉంటుంది. వెతికిన తర్వాత క్వశ్చన్స్ అన్ని కూడా స్క్రీన్ షాట్ తీయడం, అలాగే తెలుగు పేపర్లో స్క్రీన్ షాట్ తీయడం, మనకి సేమ్ ఆర్డర్లో ఉండవు కదా తెలుగు ఇంగ్లీష్, మళ్ళీ ఆ క్వశ్చన్స్ అనేవి మ్యాచ్ చేయడం, అలాగే మనకి 2 స్లైడ్స్ తీసి క్వశ్చన్ మనకి ఆన్సర్ లేకుండా ఒక స్లైడ్లో, తర్వాత ఆన్సర్ ఉన్నట్టుగా ఒక స్లైడ్లో మనకి డివైడ్ చేయడం. ఇలా చేయడం అనేది మీకు చూడడానికి వీడియో చూసేటప్పుడు సింపుల్గా ఉండొచ్చు, బట్ వీడియో మేకింగ్ చేయడానికి అయితే చాలా టైం అయితే పడుతుంది. ఓకే, డెఫినెట్గా కుదిరితే కరెంట్ అఫైర్స్ వీడియోస్ కొంచెం ఫస్ట్ వీక్లో బిజీగా ఉంటాను కాబట్టి అది అయిపోయిన తర్వాత కుదిరితే డెఫినెట్గా 2 వీడియోస్ చేయడానికి అయితే ప్రయత్నిస్తాను. సో మీరు నాకు చేసే హెల్ప్ వల్ల ఒకటే, వీడియోకి లైక్ కామెంట్ షేర్ చేయడం మర్చిపోకండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ మిస్ అవ్వకూడదు అనుకుంటే తప్పకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసి ఆల్ అనే బటన్ మీద ట్యాప్ చేసినట్లయితే మీకు నోటిఫికేషన్ వీడియో అప్లోడ్ చేసినప్పుడు వెంటనే వస్తుంది. లేదా మీకు సోషల్ మీడియా లింక్స్ డిస్క్రిప్షన్లో ఉన్నాయి, అందులో కూడా ఫాలో అవుతూ ఉండండి. లేదా డైరెక్ట్గా టెలిగ్రామ్, ఇన్స్టాగ్రామ్లోకి వెళ్ళి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లైబ్రరీని సెర్చ్ చేసి మీరు డైరెక్ట్గా మన ఛానల్ లోగో వస్తుంది, అక్కడ నుండి అయితే మీరు జాయిన్ అవ్వచ్చు. ఓకే, ఇది ఈరోజు వీడియో అనేది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.